దేశవ్యాప్తంగా ఒకవైపేమో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి, ఇంకోవైపు ఏంటంటే ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఆపరేషన్ కగార్. సో దాదాపుగా నక్సలైట్లను అక్కడ ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి. నిన్న కూడా వాళ్ళు లేఖ విడుదల చేశారు, ఏంటంటే ఈ ఎన్కౌంటర్లు ఆపండి, శాంతి చర్చలు జరుపుదామని చెప్పేసి కూడా అటువైపు మావోయిస్టులు లేఖలు పేర్కొంటే, ఇటు కేంద్ర ప్రభుత్వమేమో ఇప్పటికీ వాళ్ళ మీద ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి. దాదాపుగా గుట్టలో 20,000 మంది పోలీసు బలగాలు మోహరింపైనట్టు కూడా సమాచారం ఇస్తున్న నేపథ్యంలో ఏంటంటే ఇప్పటికైనా చర్చించి ఆపరేషన్ కగార్ ఆపేస్తారా? అంటే చర్చ అంటే ఇదివరకు రాజశేఖర రెడ్డి కాలంలో కూడా వాళ్ళు శాంతి చర్చలు చేసిండ్రు. 24 వాళ్ళు రాజశేఖర రెడ్డి కాలంలో కూడా ఇక్కడ శాంతి చర్చలు చేసిండ్రు. కానీ శాంతి చర్చలు చేసిన కానీ తుపాకులు ఇచ్చిపెట్టలే. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మీరు ఏమేం చర్చిస్తారో మాతో చర్చించండి, కానీ తుపాకులు పక్కకు పెట్టండి అని వాళ్ళు అంటారు. మేము మా తుపాకులు మా దగ్గరనే ఉంటాయి కానీ శాంతి చర్చలు అని వాళ్ళు అంటారు. అంటే మేము కొద్దిగా మొసదీర్చుకుంటామని వాళ్ళు అంటారు. కొద్దిగా అంతసేపు ఈ శాంతి చర్చల పేరు మీద మేము మొస తీసుకొని మేము మా బలగాన్ని కూడగట్టుకుంటామని వాళ్ళు అంటారు. బలగం అద్రపై మీకు ఏమన్నా శాంతి చర్చల మీద స్పష్టత ఉంటే మీకు చర్చల మీద స్పష్టత ఉంటే తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామనే ఆలోచన విధానం మీద మీరు దాన్ని స్వస్తి పలికితే చర్చించుకుందాము. కానీ మాకు తుపాకులే ఉంటాయి, చర్చలే అంటే వెసులుబాటు కోసమే కదా చర్చలని ప్రభుత్వం అంటాను. మీ వెసులుబాటు కోసమా లేకపోతే మీ విధానం మార్చుకుంటానులా ఈ రెండిట్లో ఏంటిదనో ప్రభుత్వం అంటాను. మేము మొస తీర్చుకుంటాం అనుకుంటానులా అనేది వీళ్ళు మొస తీర్చుకునేదందుక లేకపోతే చర్చించేదందుక అనేది వీళ్ళు నిర్ణయించుకోవాలి. ఇదివరకు ఒకసారి చర్చలు జరిగినాయి కదా, ఆ చర్చలు ఫెయిల్ అయినాక మళ్ళీ కాల్పులు మళ్ళీ ఎంత జరుగుతుంది కదా, ఒక్కసారి క్లోజ్ అవుతుందా నడుతుందా? ఇది ఒకటి. కశ్మీర్ విషయం, కశ్మీర్లో జరిగేది పాకిస్తాన్ అస్తిత్వం కోసం పాకిస్తాన్ చేసే ఈ కుట్రలు కొనాలు ఇయ్యాడిది కాదు, వీళ్ళది ఇవ్వాడిది కాదు. కశ్మీర్ ఇష్యూను ఎప్పటికీ రాజెత్తాలి. కశ్మీర్లో శాంతి నెలకొన్నది, వాళ్ళకు టూరిజం డెవలప్ అయింది, వాళ్ళ బతుకులు బాగుపడుతున్నాయి. అయితే వాళ్ళకేమవుతుందంటే ఇంటర్నల్గా పాకిస్తాను గందరగోళం ఉన్నది. ఇంటర్నల్గా గందరగోళం ఉండే వరకు ఈ మన దాంట్లో మన కుంపటి రాజెత్తాను వాళ్ళు. మనం శాంతియుతంగా బతుకుడు వాళ్ళకి ఇష్టం లేదు. కానీ వాళ్ళు భంగపడతారు పాకిస్తాను 3 ముక్కలైనా ఆశ్చర్యపడద్దు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, అయినా తలా ఒక తీరు మాట్లాడతాను, పార్టీలో తలా ఒక తీరు మాట్లాడతాను, మిలిటరీలో తలా ఒక తీరు మాట్లాడతాను. ఇప్పటికే మిలిటరీలో రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు యుద్ధ సమయంలో మనోళ్ళు ఇంటికి పోయిన వాళ్ళని రమ్మని మనోళ్ళు అంటే వీడు ఉన్నోడే రాజీనామా పెడతాడు. అంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి మంచిగా లేదు. ఓకే, కానీ కగార్ విషయంలో కామ్రేడ్లు సైలెంట్ అయ్యారా అంటే ఏం చెప్తారు? అంటే సైలెంట్ అయితే వాళ్ళు చర్చల కోసం ఎందుకు డిమాండ్ చేయాలి? డిమాండ్ ఎందుకు చర్చల కోసం? మీరు అన్నట్టుగా మేము ఆలోచిస్తాం అని అంటే దానికి డిమాండ్ ఎందుకు? డిమాండ్ ఏంది దాని పేరు? ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి కూడా కగార్ విషయంలో కూడా ప్రభుత్వాలు చర్చించాలి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక అల్టిమేట్ జారీ చేసే అవకాశం. మరి రాహుల్ గాంధీ ఎందుకు అడుగుతలేడు? ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా. ఇప్పుడు నీకు పార్లమెంట్ మెంబరే లేడు, రాజ్యసభ మెంబర్ ఉండొచ్చు ఎవరకు? కేసీఆర్కు. ఈయనకు పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, ప్లస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కూడా చర్చలు చేసిండు కదా, స్వయంగా ఆయన చేసిండు కదా. మరి నువ్వే చేయరాదా చర్చలు? ఈయనే హోమ్ మినిస్టర్, ఈయనే ముఖ్యమంత్రి. మరి రాజశేఖర రెడ్డి చేసి ఎందుకు ఫెయిల్ అయ్యిండు? నువ్వు ఎట్లా పాస్ అవుతాను అనుకుంటున్నావు? రాజశేఖర రెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యిండు? నువ్వు ఎట్లా సక్సెస్ అవుతావు? రాజశేఖర రెడ్డి కంటే నువ్వు మొనగానివా? రాజశేఖర రెడ్డి మొనగాడా? నువ్వు మొనగానివా? ఆనాడు ఆయనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రభుత్వమే ఉండే కదా, ఆయన కూడా చేసిండు కదా. ఆయన కేంద్రాన్ని కూడా ఒప్పించేంత బలవంతుడు కదా. నీ కేంద్రంలో నీ బలమే లేదు కదా, నీ బలగమే లేదు కదా. కేంద్రంలో ఉన్న నీ ప్రతిపక్ష నాయకుడిని డిమాండ్ చేయవని. నీ ప్రతిపక్ష నాయకుడే కదా రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీ డిమాండ్ చేయాలి, ఇవి వాళ్ళ చర్చలనే మాట్లాడాలి అని ఆయన అడగాలి. నీకేమక్కరున్నది? నువ్వెంత అంటాను? కేసీఆర్ ఎంత, ఈయన ఎంత? ఇప్పుడు కేసీఆర్ కేంద్రంలో ఏం బలం లేదండి, బలం లేదు, బలగం లేదు. మొన్న మీటింగ్ పెట్టింది కాబట్టి మీటింగ్లో మాట అనకపోతే వాళ్ళని దగ్గర నుంచి ఏదో డిమాండ్ వేయదు, ఒక కాగితం ఓ డిమాండ్ వేయిందండి. ఇక్కడికి కూడా హరగోపాల్ గారు వాళ్ళు ఉద్యమ పౌరకుల నాయకులు కలిసింది కాబట్టి హీరో మాట మాట్లాడి ఊకున్నాడు. ఇప్పుడు వాటి మాట మాట్లాడి ఊకుండా చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మాట మాట్లాడు ఏదో నేను ఉప్పోసకు వాళ్ళు వచ్చింది కాబట్టి నేను మాట్లాడతానని చెప్పు, వాళ్ళు వచ్చింది కాబట్టి నేను అంటానని చెప్పవా. ఇటువంటి వాటికి క్లారిటీ లేని ముచ్చట మాట్లాడద్దు. ఓ బాధ్యతాయుతమైన పదవులు ఉండి ముఖ్యమంత్రి అయి ఉండి ఈయన అట్లా మాట్లాడతాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి ఆయన ప్రతిపక్ష నాయకుడే కానీ ఆయన వాళ్ళకు రాడట అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు, చిత్తశుద్ధి లేని పాలకపక్ష ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడచ్చునా? కానీ బీజేపీ టార్గెట్ 2026 కల్లా నక్సలైట్ రహిత దేశంగా చూడడమే లక్ష్యమా అంటే ఏం చెప్తారు? హోమ్ మినిస్టర్ గారు అటువంటి ఆలోచనలు ఉన్నాడు. ఆయనకి ఏదో వీళ్ళ సంఖ్య తెలిసినట్టుది, వీళ్ళ అంకె తెలిసినట్టుది, వీళ్ళ ఆలోచన తెలిసినట్టుది. అందులోనే ఉన్నారు ఆయనకు చెప్పేటోళ్ళు మేము ఇంతమంది ఉన్నామని. గతంలో ఎన్టీఆర్ కూడా ఉన్నారు కదండి, నక్సలైట్ నిజమైన దేశభక్తులు అని చెప్పి. ప్రభుత్వంలో లేనప్పుడు అందరు మాట్లాడే మాటలు. కేసీఆర్ కాలంలో ఎన్కౌంటర్లు ఎందుకైనా అండి? కేసీఆర్ కాలంలో ఎన్కౌంటర్లు ఎందుకు చేసిండు? ఇప్పుడు మళ్ళీ శాంతి చర్చలు చేయాలంటాడు. ఇది ఏం ముచ్చట అన్నట్టు? ఇదేం ముచ్చట అన్నా? ఈయన కాలంలో ఎందుకు శాంతి చర్చలు చేయలే? 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, అప్పుడు నువ్వు చేసిన కొట్టితనం ఏంది? నువ్వు చేసింది ఏందో అన్నా? ఉన్నప్పుడు ఓ తీరు, లేనప్పుడు ఓ తీరా. ఇప్పుడు కేంద్రంలో మీ పార్టీ పవర్ లేదు కాబట్టి నువ్వు అంటావా? రేవంత్ రెడ్డి అనొచ్చునా కేంద్రంలో మేము లేము కాబట్టి నేను ఏదైనా తెలుస్తుందని? మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నోడు 15 నెలల కింద కదా దిగిపోయింది. నేను ఎందుకు ఏడాది అర్థం అవుతుంది ఆయన దిగిపోయి? కేసీఆర్ దిగిపోయి ఏడాది అర్థమే కదా. ఏడాది అర్థం కంటే ముందు నువ్వు ముఖ్యమంత్రివే కదా, నువ్వేం చేసినావు అప్పుడు? అరే జనం అనుకోరా అనే వీళ్ళ గురించి, జనం ఏమనుకుంటారా? అరే ఏం మనసులరా వీళ్ళని అనుకోరా? అంటే జనానికి ఏమీ తెలియలేదు, ఎడ్డిముండ కొడుకులు మేమే తెలియగలం అంటే జనం మిమ్మల్ని ఒకరిని దించే ఒకరిని ఎక్కిచ్చే. అటువంటి జనం గురించి మీరు ఏమీ ఆలోచిస్తలేరంటే మిమ్మల్ని ఎడ్డోళ్ళని వాళ్ళు అనుకుంటాను. మీకు మేము ఛాంపియన్ అని ఓరుకోడు దెబ్బలు తెచ్చుకుంటాం కదా, మీరు ఛాంపియన్ కాదు జనం అనుకోరా మీ గురించి? అరే ఎక్కడ ఎడ్డిముండ కొడుకుని అనుకుంటుంది, వాడు ఎడ్డి దించేత్తివి, వాడు ఆంబావేని దించేత్తివి, ఇటువంటి ఎడ్డిముండ కొడుకు మాట్లాడబట్టే అని అనుకోరా? ఇది కరెక్ట్ కాదు, క్లారిటీ ఉండాలి. ఇటువంటి నాయకత్వం తెలంగాణ దొరికిన దరిద్రం ఇదంతా. ఇప్పుడు నిన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టాము, ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వాన్ని కొనసాగించాలని పదే ఎందుకు అంటున్నట్టు? ఇప్పుడు మరి 15 మందినే టచ్లకు వచ్చిందని చెప్తారు బయటకనే పేపర్లు. కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈయన టచ్లకు వచ్చిండు, మా నాయన ముఖ్యమంత్రి అవుతాడని ఓదిక్కు చెప్తాడు. ఆయన మందలు ఇచ్చినా కూడా వీళ్ళు వినేటట్లు లేరు, ఈయన పార్టీలనే ఈయన వాళ్ళు ఉండేటట్లు లేరు కాబట్టి మేము దాన్ని దించమంటాను. కేవలం నిన్న సభ అనేది కేవలం తమ ఎమ్మెల్యేలో భరోసా నింపడానికి, కార్యకర్తల జోష్ నింపడానికి. జోస్ నిండితే నింపుతాడు. ఈయనకే జోస్ రాదా? వాళ్ళకెట్ట నిండాలి? ఈయనకే నమ్మకం కుదురుతా? వాళ్ళకెట్ట నమ్మకం కుదురుతాడు? ఈయనకు నమ్మకం కుదిరిందా? ఈయన మాటలలో స్పష్టత ఉన్నదా? ఈయన గంభీర ఉపన్యాసాలు చేసేది గండడినే. నిన్న గండర వేషం కనిపించిందా? అంటే జనాలను చూస్తే కేసీఆర్ అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇతర సీఎం అన్నట్టు ఏమైనా మీకు అనిపించిందా? గడిచిపోయిన రోజులు సీఎంగా చూసింది, మళ్ళా కేసీఆర్ను సీఎంగా చూస్తారని నేను అనుకుంటలేదు. జనం అంచనా వేయొచ్చు. సరే వాళ్ళు ఆశపడి ఉంటే తప్పలేదు, జనాన్ని చూసి అంచనా వేయొచ్చు. నేనేమంటానంటే వాళ్ళు ఆశపడుట తప్పలేదు, కానీ జనంలో ఆ కదలిక లేదు. ప్రజలు ఏం అనుకుంటలేరు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి అనుకుంటలేరు, వీళ్ళ గురించి అనుకుంటలేరు. ఈనాడు యువతరం ఏమనుకుంటే గదే అవుతుంది.
ఇవాళ ఎన్నెల్లేని బీసీ యొక్క నినాదం తెలంగాణలో ఉధృతంగా సాగుతుంది. బీసీ నినాదం ఉధృతంగా సాగుతుంది. రెండోది 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ ఏదైతే వర్గీకరణ గురించి తిప్పలబడ్డడో ఆ వర్గీకరణ రేవుకొచ్చింది. వర్గీకరణ ఆమోదించక తప్పని పరిస్థితి నిర్మాణం అయింది. ఇవాళ అత్యధిక ఎక్కువ జనాభా కలిగిన మాదిగ యువతరం ఇవాళ వేరే తిరిగి ఆలోచిస్తుంది. ఆ యువతరం ఏదైతే ఆలోచిస్తుందో రేపు మన తరం వాళ్ళని అనుసరించాల్సిన రోజు వస్తుంది. మా తరం అనుసరించాల్సిన రోజు వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ రేవంత్ రెడ్డికి కానీ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ వీళ్ళ ఫేస్ వాల్యూ ఇక కనిపించేది కాక కనిపించేది. ఆ యువతరం ఏదనుకుంటే గది అవుతుంది. ఆ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏమనుకుంటే గది అవుతుంది తప్ప మీ తరంలో ఉండేది మీ సంఖ్యాబలం స్వల్పం. మీ ఇప్పటి వరకు భారతదేశంలో 75 ఏళ్ళ సంవత్సరంలో మీ అగ్రవర్ణాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రోజులు చాలు. మీ రోజులు అయిపోయినాయి. కాబట్టి మీ సైలెంట్ మీరు ఉండండి. రాబోయే యువతరం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అవుతుంది కాక అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టే నిన్నటి సభలో బీఆర్ఎస్ సభలో కేసీఆర్ బీసీల గురించి కానీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ గురించి కానీ కులగణన గురించి కానీ ఎందుకు మాట్లాడలేదంటే ఏం చెప్తారు? ఆయనకి ఇష్టం ఉండదు కదా ఇది. ఆయన మనుషులుగా చూడడు కదా. బీసీలను ఎస్సీలను ఎస్టీలను మనుషులుగా చూడడు కదా ఆయన అంటున్నా. ఆయన ఎప్పుడూ మనుషులుగా చూడడు. వాళ్ళను వర్కర్లుగా చూస్తాడు తప్ప మనుషులను ఆయన ఎన్నడూ చూడడు. కాబట్టి ఆయన అది లెక్క కాదు. ఏంటి బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఎందుకు సైలెంట్ అయింది? మొత్తానికి సైలెంట్ అయిందా? అంటే ఇప్పుడున్న దేశ పరిస్థితులు ఏవైతున్నాయో దేశానికి కావాల్సిన పార్టీ కాబట్టి దేశ పరిస్థితులను ఆలోచిస్తుంది తప్ప ఒక్క తెలంగాణలో సైలెంటో ఆంధ్రాలో సైలెంటో కర్ణాటకలో సైలెంటో అనేది ఉండదు. దేశం గురించి ఆలోచిస్తుంది. దేశంలో అత్యధిక రాష్ట్రాలు పరిపాలిస్తుంది. దేశంలో ప్రధానమంత్రి స్థానంలో ఉన్నది. దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నది. మర్చిపోతారని ఎందుకు అనుకుంటారు? మంది మర్చిపోయేలా పార్టీ మర్చిపోద్దా? ఎందుకు మర్చిపోతుంది? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాదండి. ఇప్పుడున్న పరిస్థితులలో అనేక రాష్ట్రాలల్లో మిగిలిపోయినాయి. ఒక్క రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాల్లో చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ అంతులేని బిజీలు ఉన్నారు. ఈ బిజీల దీని గురించి ఆలోచిస్తే కరెక్ట్ కాదు. ఆలోచిస్తలేరు అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. ఆలోచిస్తే కరెక్ట్ కాదు, ఆలోచిస్తలేరు అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. అందుకనే ఇది మౌనంగా ఉండవలసిన రోజులు. కాబట్టి వాళ్ళు ఏదో యాదృచ్ఛిక మౌనం పాటిస్తారు తప్ప పార్టీనే విడిచిపెట్టరు ఇప్పుడే.